హలీం తినడమే కానీ చేయాలని ఎప్పుడైనా అనిపించిందా? అలా అనిపిస్తే ఈ రీల్ మీకు. ఫస్ట్ మనం 2 టేబుల్ స్పూన్స్ మినప్పప్పు, శనగపప్పు, బార్లీ, కాజు, బాదం, మసూర్ పప్పు అండ్ 100 గ్రామ్స్ ఆఫ్ గోధుమలు. వీటన్నిటిని మంచిగా వాష్ చేసుకుని 2 hours నానబెట్టుకోవాలి. వీటన్నిటిని కలిపి మందంగా ఉన్న గిన్నె తీసుకొని స్లోగా కుక్ చేసుకోవాలి. అవి కుక్ అయ్యేలోపు వేరే స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ఫస్ట్ 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్, గీ, డ్రై మసాలాలు వేసుకొని వేయించుకోవాలి. నెక్స్ట్ 1/2 kg వాష్ చేసుకున్న మటన్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. హలీంలో కారం ఎక్కువ వేస్తే బ్లాక్నెస్ వస్తుంది, అందుకని గ్రీన్ చిల్లీస్ మనం ఎక్కువగా యాడ్ చేసుకోవాలి. మటన్ కొంచెం కుక్ అయిన తర్వాత 3 to 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకొని 10 to 15 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. మటన్ కుక్ అయ్యేలోపు ఆనియన్స్ని ఆయిల్ అండ్ గీ వేసుకొని ఫ్రై చేసుకోండి. నేను అరౌండ్ 4 ఆనియన్స్ కట్ చేసుకొని ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు మన పప్పులు కుక్ అయిపోయి ఉంటాయి. ఈ మిక్స్చర్ని బాగా కూల్ చేసి మిక్సర్లో పేస్ట్ చేసుకోవాలి. మటన్ కూడా కుక్ అయిపోయిన తర్వాత బోన్ సపరేట్ చేసుకొని మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఇప్పుడు లావుగా ఉన్న గిన్నెలో పప్పుల మిక్స్చర్ని మటన్ని వేసి బాగా కుక్ చేసుకోవాలి. ఈ మిక్స్చర్లో జీరా పౌడర్, గరం మసాలా, పెప్పర్ పౌడర్, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీని చూసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే కుక్ చేసే కొద్దీ ఇది థిక్ అవుతుంది. ఇంకా ఆ మిక్స్చర్ స్లోగా కుక్ అయ్యేలోపు మనం కాజుని ఫ్రై చేసుకుందాం. అదే ప్యాన్లో ఇంకొన్ని డ్రై మసాలాలు, కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీకు బోన్స్ కూడా ఇష్టమైతే ఇందాక తీసి పెట్టుకున్న బోన్స్ హలీం మిక్చర్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి, లేదు అంటే ఆ బోన్స్ని స్కిప్ చేసుకోవచ్చు. ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న మిక్స్చర్ని, ఫ్రైడ్ ఆనియన్స్ని ఇవన్నిటిని వేసుకొని హలీంని బాగా కలుపుకోవాలి. మనం వేసుకున్న ఆయిల్ పైకి సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. హలీం మిక్స్చర్ థిక్ అయిపోయిన తర్వాత లాస్ట్లో 2-3 స్పూన్స్ గీ వేసుకొని ఆఫ్ చేసుకోవచ్చు. అంతే, వేడి వేడి హలీంలో ఫ్రైడ్ ఆనియన్స్, కాజు వేసుకొని తింటే అబ్బా ఆ టేస్టే వేరు. ఫస్ట్ టైం ట్రై చేశాను, బట్ టేస్ట్ అయితే సూపర్ వచ్చింది. మీరు ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. నేను చేసిన హలీంని బాగా మిక్స్ చేసి టేస్టీగా వచ్చేలా చేసిన మా హస్బెండ్కి, నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళ సిస్టర్కి చాలా థ్యాంక్స్. ఈ వీడియో చూసిన మీ అందరు కూడా ఫాలో చేసేయండి. థ్యాంక్ యూ.